మార్చి 5 నుండి మార్చి 5 నుండి ఈ నెల డే ఆఫ్టర్ టుమారో అంటే 5 తారీఖు నుండి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి సెంటర్ ఇది. ఈ స్కూల్ సెంటర్ చూడాల్సిన బాధ్యత ఉన్న టీచర్స్ కూడా ఇక్కడ లేరు. తర్వాత ఈ నెల 21 తారీఖు నుండి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్ కూడా ఇక్కడ సెంటర్ అయ్యింది, దానికి బాధ్యత లేదు. ఇంత ఇరెగ్యులర్గా ఉన్నారు ఇక్కడ. అందుకోసమనే ఇక్కడ మొత్తం టోటల్ డిప్యుటేషన్ క్యానల్ చేసి రెగ్యులర్ పోస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇరెగ్యులర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి వాళ్ళకి చర్య తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే నా నియోజకవర్గం చాలా వెనకబడిన నియోజకవర్గం తుంగతుర్తి. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాకు ఆశ ఉంది. కానీ ఇక్కడ కన్సెషన్ వేసిన తరీకల పిల్లల కోసం కావాలి పెడితే వాళ్ళే రాకపోతే ఎవరు చేస్తారు? అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, సంబంధిత ప్రిన్సిపల్ గారికి రేపు ఎల్లుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు ఇక్కడ 80 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. అంతేనమ్మా? ఎంతమంది? 89 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ హై స్కూల్లో వాళ్ళకి సెంటర్ పడ్డది. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడ సెంటర్ పడ్డది. ఇక్కడ సెంటర్ పర్యవేక్షించాల్సిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇంత బాధ్యత లేకుండా ఉన్నారు. ఇంతవరకు ఎవరు రాలే. కనుక ఇక్కడ సంధ్య అని ఒక ఆమె అరుణ కాదు, అరుణ ప్రిన్సిపాల్. ఇక ప్రిన్సిపాల్ పేరు అరుణ. ఇక ఆమె ఎక్కడ పోతే తెలియదు. అరుణ కిరణాలు ఆమె ఎక్కడ పోతే కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. విన్నారు? ఆమె డ్యూటీ ఎక్కడ? ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా. ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ డిప్యుటేషన్ వేసుకుందంటే ఆమె ఎంత బలంగా ఉంటే ఏం చేసుకోవాలి ఈ స్కూల్కి రాకుండా. తర్వాత సంజయనా వైస్ ప్రిన్సిపల్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ సంధ్య. ఆమె అడ్వాన్స్ లెటర్ పెట్టిపోయింది. ఆమె ఎప్పుడు వస్తా కూడా తెలియదు. కనుక వీళ్ళందరూ కూడా కుమ్మక్కై టీచర్స్, వీళ్ళందరూ కుమ్మక్కై బాధ్యత లేకుండా పిల్లల్ని మేనేజ్ చేస్తూ, పిల్లలకు తిండి సరిగా పెట్టక, మెనూ ఫాలో కాక, గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ ఏవైతున్నాయో వాటిని ఉపయోగించక వీళ్ళు చాలా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకోసం వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు లేదు ఎల్లుండి 5th నాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 21 మార్చికి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి వీటి మీద తమ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఇన్ఛార్జి కమిషనర్ ఎవరుతున్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. హిందీలో కమాండ్ లేదు.